ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు చెప్పనుంది రౌస్ ఎవెన్యూ కోర్టు. సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని పిటిషన్లో తెలిపారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని వేర్వేరు బెయిల్ పిటిషన్లను దాఖలు చేశారు. వీటిపై వాదనలు జరగ్గా ట్రయల్ కోర్టు తీర్పును ఇవాళ్టికి వాయిదా వేసింది. ఉదయం 10 గంటలకు స్పెషల్ జడ్జి కావేరి బవేజా బెయిల్ పిటిషన్లపై తీర్పును వెల్లడించనున్నారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పుపై మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? 10 గంటలకు తీర్పు వెలువరించబోతున్నారు. రెండు బెయిల్ పిటిషన్లు కవిత దాఖలు చేశారు. సిబిఐ కేసులో ఒకటి, ఈడీ కేసులో మరొకటి. 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. దానిపైన ఇరు వాదనలు ముగిశాయి. రెండింటికి సంబంధించి సిబిఐ కేసుకు సంబంధించి మొన్న 2వ తారీఖునే తీర్పు అనేది కూడా వెలువరించి ఉండాల్సింది. బట్ దాన్ని ఈ రోజుకి వాయిదా వేశారు. ఈ కేసుకు సంబంధించి పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం మహిళా ప్రజాప్రతినిధిగా తను బెయిల్కు అర్హురాలంటూ కూడా కవిత బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. 2 గ్రౌండ్స్ని బెయిల్ పిటిషన్స్లో మెన్షన్ చేశారు. ఒకటి, అనారోగ్య కారణాలు ఉన్నాయి, దానికి ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోవాలి. వాటితో పాటు పార్టీకి స్టార్ క్యాంపెయినరు, ప్రచారంలో కూడా తాను పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ 2 గ్రౌండ్స్కు సంబంధించి బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే తన అరెస్టుకు సంబంధించి తనను అక్రమంగా అరెస్ట్ చేశారు, తను విచారణకు సహకరిస్తున్నా తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు ఈడీ కస్టడీలో ఉన్నటువంటి సందర్భంలోనే సిబిఐ అరెస్ట్ చేయడాన్ని తప్పుపడుతూ వాదనలు అనేది కూడా నడిచాయి. 7 ఏళ్లలోపు శిక్ష పడేటువంటి కేసుకు సంబంధించి ముందస్తుగా నోటీసులు లేకుండా అరెస్ట్ చేయరాదు. అలాగే ఆల్రెడీ ఈడీ కస్టడీలో ఉండి విచారణకు సహకరిస్తున్నా తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాటితో పాటు గైడ్ లైన్స్ని కూడా సరిగా అమలు చేయలేదు, అరెస్టుకు సంబంధించినటువంటి అంశాలను కూడా సరిగా ఫాలో కాలేదు, తనకు సంబంధించి ఎలాంటి వ్యతిరేకంగా ఆధారాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారు అనేటువంటి అంశాలను కోర్టు ముందు ఉంచారు. వాటితో పాటు అప్రూవర్స్గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్ట్ చేశారు. వాటికి సంబంధించినటువంటి ఇతర అంశాలను కూడా కోర్టు ముందు ఇటు కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇక వాటికి కౌంటర్గా సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా కవిత బెయిల్ పిటిషన్ని అపోజ్ చేస్తున్నాయి. ఈ దశలో అంటే కేసు విచారణ పురోగతి దశలో ఉన్నటువంటి సమయంలో కవితకు కనుక బెయిల్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ కేసు విచారణ పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సాక్ష్యాధారాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర గతంలో ఉంది. గతంలో ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భంలో కూడా ఫోన్లను ఫార్మాట్ చేసిన తర్వాతనే వాటిని హ్యాండ్ ఓవర్ చేశారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటు అప్రూవర్గా మారినటువంటి వ్యక్తి శరత్ చంద్రారెడ్డి అంశాన్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు, తనను బెదిరించారు అనేటువంటి అంశాన్ని మెన్షన్ చేయడంతో పాటు అరుణ్ రామచంద్ర పిల్లై కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని సుమారు 6 నెలల తర్వాత తను ఆ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకున్నాడు. తను కవిత ప్రాక్సీగా ఉన్నాను, ఈ ఎంటైర్ వ్యవహారంలో కవిత సూచనల మేరకు తనంతా చేశాను అంటూ కూడా ఒప్పుకున్నటువంటి వ్యక్తి తర్వాత తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు. అది ఖచ్చితంగా కవిత తనను భయపెట్టడంతో తను ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు అనేటువంటి వాదనలు సిబిఐ, ఈడీ 2 చేశాయి. ఇక సిబిఐ అయితే ఒక అడుగు ముందుకేసి చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఈ కేసుకు సంబంధించి, ఈ కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి, ఎంటైర్ వ్యవహారంలో కవిత సూచనల మేరకే సౌత్ లాబింగ్కి సంబంధించిన కీలక వ్యక్తులు దీంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలకు కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులను పంపించారు అంటూ వారు అప్రూవర్స్గా మారుతూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కోర్టు ముందు ఉంచడంతో పాటు గతంలో ఎప్పుడెప్పుడు మీటింగ్స్ జరిగాయి, వారి ఫోన్లలో ఉన్నటువంటి తీసుకున్నటువంటి డాటాకు సంబంధించి ముఖ్యంగా వాట్సాప్ చాట్స్కి సంబంధించి మాగుంట రాఘవ అలాగే బుచ్చిబాబు వీరితో చేసినటువంటి చాటింగ్లన్నిటి కూడా రిట్రీవ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచారు. ఖచ్చితంగా బెయిల్ని అపోజ్ చేశారు. సో చూడాల్సి ఉంటుంది. సిబిఐ, ఈడీ 2 కూడా ట్రయల్ కోర్టులో బెయిల్ని అపోజ్ చేసినటువంటి సందర్భంలో ఈ కేసుకు సంబంధించి ఎవరికి కూడా బెయిల్ అయితే రాలేదు. ఈరోజు కవిత విషయంలో ఏం జరగబోతుందా అనేటువంటి ఆసక్తి అయితే అందరిలో ఉంది. దానిపైన వీరు అందరూ చాలా ఆతృతగా ఎదురైతే చూస్తున్నారు. మరి కాసేపట్లోనే అంటే 10 గంటలకు దీనిపైన తుది తీర్పు అనేది కూడా వెలువరించబోతున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే పూర్తి క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. యశోద.